అభిరామి అమ్మవారిని అంత సేవించాడు కాబట్టి అభిరామ భట్టు అని పిలుస్తారు. అభిరామ భట్టు ఆ తిరుక్కడయ్యూరు అమ్మవారి యొక్క దేవాలయ ముఖమంటపంలో కూర్చుని అమ్మవారి మీద అంతాది చెప్పడం మొదలుపెట్టాడు. అంతాది అంటే ఒక పాదం యొక్క చివర ఏ మాటతో పూర్తవుతుందో అదే మాటతో తర్వాత పాదం ప్రారంభం కావాలి. అలా అభిరామ అంతాది అని చెప్తున్నాడు. చెప్తూ ఉండగా మహారాజు వచ్చాడు. ఈయన అమ్మవారి మీద అదే పనిగా అంతాది చెప్తున్నాడు. మహారాజు వచ్చి అన్నాడు, చీకటి అమావాస్య, ఇవాళ పౌర్ణమన్నావు, ఏది చంద్రబింబం అన్నాడు. ఆయన అమ్మవారిని స్తోత్రం చేశాడు అంతాదిలో. చేస్తూ ఉంటే అమ్మవారు చూసింది. తన భక్తుడి మాట నిజం చేయడం కోసం తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించింది. ప్రకాశించగానే మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అభిరామ భట్టు కాళ్ళ మీద. ఇప్పటికీ అభిరామ భట్టు రచన చేసినటువంటి అభిరామి అంతాది కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది. తెల్లటి పాలరాతి మీద మనం ఉత్సవ కామాక్షి దేవాలయం ఉంటుంది. ఉత్సవ కామాక్షి దేవాలయం దగ్గర ప్రారంభం చేస్తే ఎడంచేతి పక్క గోడ మీద అభిరామి అంతాది రాసి ఉంటుంది. అంతాది ఏదో మాటలు పేర్చడం కాదు కవిత్వం. అంత పటుత్వంతో అంత భావాన్ని చొప్పించడం చాలా కష్టం. అది మహాకవులు తప్ప అంతాది జోలికి వెళ్ళరు. శంకరులు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మహాద్భుత ప్రయోగం చేశారు. అంతాది చేయలేదు, పదం పదంకి అంతాది చేశారు. అందుకే ఉద్ధృతనగ, మొదటి మాట ఉద్ధృతనగ, నగతో పూర్తయింది కదా, మళ్ళీ దాంతోనే మొదలుపెట్టారు. నగభిధనుజ, ధనుజ అని పూర్తయింది కదా, ధనుజ కులామిత్ర, మిత్ర అని పూర్తయింది కదా, మిత్ర దృష్టే, దృష్టి అని పూర్తయింది కదా, దృష్టే భవతి ప్రభవతి. శ్లోకం అంతా కూడా అంతాదిగా ఎలా ఒక పాదం చివర పూర్తయిన దాంతో మొదలు కాదు, ప్రతి పదానికి అంతాది చేశారు. అందుకే షట్పది పరమాద్భుతం అని చెప్తారు పెద్దలు. షట్పది లాంటి స్తోత్ర రచన చేయడం అనితర సాధ్యం అంటారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహాప్రయోగం చేశారు శంకరాచార్యులు గారు. ఇప్పుడు ఈ శ్లోకం ఏదో ఆ పదములను అలా పేర్చడం కాదు, మాల కట్టినప్పుడు లోపల దారం ఉన్న అంతటా పూలు ఎలా ఉండాలో అలా ఒకే భావాన్ని పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ స్పృశిస్తూ అల్లేరైన. ఎంత గొప్పగా అల్లారో చూడండి. అసలు ఆ శ్లోకాన్ని ఉద్ధృత నగ అని మొదలుపెట్టారు. నగము అంటే కొండ, ఉద్ధృత అంటే ఎత్తబడిన. ఎత్తబడిన కొండ కలిగినవాడా లేదా కొండనెత్తినవాడా అని పిలిచారు. ఆయన కొండని ఎత్తినవాడు. ఎవరు ఎత్తారు? దానికి ఏమీ అనుమానం లేదు. ప్రారంభంలోనే ఉంది, అవినయమపనయ విష్ణో, శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు కొండను ఎత్తారు. కొండను ఆయన ఎప్పుడు ఎత్తారు? 2 సందర్భాల్లో ఎత్తారు. ఒక్క సందర్భంలో ఎత్తలేదు. ఒకసారి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చి తను ఆదికూర్మంగా ఉండి తన యొక్క ఆ వీపున పెట్టుకుని క్షీరసాగర మథనం చేయవలసిందిగా దేవదానవుల్ని అనుగ్రహించారు. కాబట్టి అప్పుడు ఒకసారి మందర పర్వతాన్ని వహించారు, ఎత్తిన దాన్ని. కాబట్టి కొండని ధరించినట్టే ఎత్తి. అంతే కదా, మరి మందర పర్వతాన్ని ఆయన వీపు మీద ధరిస్తే కొండనెత్తి ధరించినట్టు కాదు, వేలు మీద పట్టుకుంటేనే ధరించినట్ట, వీపు మీద పెట్టుకుంటే ధరించినట్టు కాదు. కాబట్టి మందర పర్వతాన్ని భరించారు ఒకసారి. ఇంకొకసారి ఆయన గోవర్ధనోద్ధరణం చేశారు. అప్పుడు కొండని పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకున్నారు. అది కూడా హేళగా, త్రిభంగిగా. అసలు ఆ అందం ఇక వర్ణించడం సాధ్యం కాదండి. ఆ అందం అనుభవించాలి. దాన్ని నిరంతరం అనుభవించిన మహాతల్లి ఎవరంటే మీరాబాయి.